వెల్కమ్ టు బీఆర్కే ఎక్స్పోజ్. మనం ఏదైతే లాస్ట్ ఎపిసోడ్లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో, ఆ మోసాలు చేస్తున్న వాళ్ళు ఎవరు, ఆ చేసే క్రమంలో వాళ్ళు తీసుకుంటున్న చర్యలు ఏంటనే విషయంపైన మనం ఆల్రెడీ ఇప్పటికే చర్చించాము. దానికి సంబంధించి ఇప్పటికే ఆ మొత్తం టీం ఏదైతుందో ఆ టీంకి సంబంధించిన కొద్దిమంది వివరాలు ఇప్పటికీ మేము బయటపెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ఎలా అయితే ఒక టెరిటరీని క్రియేట్ చేసుకొని, ఒక అడ్డాను క్రియేట్ చేసుకొని, ఏ అడ్డాలో ఎవరు దీన్ని ఆపరేట్ చేస్తున్నారన్న విషయంపైన పూర్తి స్థాయిలో ఇప్పటికే బీఆర్కే న్యూస్ ఆ ఎక్స్పోజ్ని చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంటే, ఇక నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళబోతున్నాం. ఎందుకంటే దీనికి సంబంధించి మనం చూసినప్పుడు చాలా క్లియర్గా ఒకటి మాత్రం కన్ఫర్మ్గా అందరికీ తెలుస్తుంది ఏంటంటే, ఏదైతే ఇప్పటికే పెట్రోలియంకి సంబంధించిన ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ ఇస్తున్న కమిషన్లు సరిపోవట్లేదు, అది పెంచాలని గతంలో దానికి సంబంధించి ఆందోళన చేసిన పరిస్థితి కూడా మనకు తెలుసు. బట్ ఆ కమిషన్ పెరగని నేపథ్యంలో అడ్డదారులు తొక్కుతున్న పెట్రోల్ పంపుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి దాదాపుగా 8,000 పెట్రోల్ పంపులు ఉంటే దాంట్లో మెజారిటీ పెట్రోల్ పంపులు ఈ మోసానికి సిద్ధపడినట్టుగా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మనం గతంలో చెప్పినట్టు ఢిల్లీ నుంచి, ముంబై నుంచి సప్లయర్స్ని పెట్టుకుని ఆ తర్వాత ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 5 మంది టెక్నీషియన్లు అలాగే దీని సప్లయర్స్ కలిపి ఈ స్కామ్ను నడుపుతున్నట్టుగా మనం సమాచారం అందించాం. ఈరోజు ఈ స్కామ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య చెప్పాం మనము. ఈ స్కామ్ జరుగుతున్న ప్రదేశాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఒకసారి మనము అది గమనిద్దాం. ఒకసారి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను. అందులో భాగంగా చూస్తే మాత్రము మొదటిది మీరు చూస్తున్నారు, ఏదైతే పెట్రోల్ సంబంధించిన ట్యాంపరింగ్కి సంబంధించిన పెట్రోల్ పంపులు ఎక్కడ ఉన్నాయో నేను మీకు దానికి సంబంధించిన వివరాలు చెప్తున్నాను. అందులో మొదటిది నయారా పెట్రోల్ పంపులు, 2 పెట్రోల్ పంపులు ఉన్నాయి. అవి కూడా హైదరాబాద్ కేంద్రంగా పెట్రోల్ పంపులు నడుస్తున్నాయి. ఆ పెట్రోల్ పంపులకు సంబంధించిన వివరాలు నేను మీకు చెప్తున్నాను. ఇది సంతోష్ నగర్, హైదరాబాద్లోని సంతోష్ నగర్లో 2 నయారా పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఆ 2 నయారా పెట్రోల్ పంపులో కూడా దీనికి సంబంధించిన చిప్పుల్ని అమర్చారు. ఆ చిప్పుల్ని అమర్చిన నేపథ్యంలో దాన్ని నర్సింగ్ అనే ఎవరైతే టెక్నీషియన్ ఉన్నాడో ఆ టెక్నీషియన్ చిప్పులను అక్కడ అమర్చినట్టుగా మాకు సమాచారం అందుతుంది. ఇక నెక్స్ట్ మనము ఒకసారి మొయినాబాద్కి వెళ్దాము. ఎందుకంటే ఈ పెట్రోల్ పంప్ మీరు చూస్తున్నారు, నయారా పెట్రోల్ పంపులో 2 ఉన్నాయి. సంతోష్ నగర్లో 2 నయారా పెట్రోల్ పంపులో కూడా నర్సింగ్ అనే అబ్బాయి దాన్ని ఆ టెక్నీషియన్ వీటిని చేసినట్టుగా మా దగ్గర సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏదైతే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఉందో ఆ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంటు వీటిని వెళ్ళి వీటి మీద తనిఖీ చేసి అక్కడ సమాచారం ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక రెండో ప్రాంతాన్ని మనం ఇప్పుడు చెప్పబోతున్నామో ఆ రెండో ప్రాంతానికి సంబంధించి మనం చూస్తే రెండో పెట్రోల్ పంపు ఏదైతే ఈ ఎక్స్పోజ్లో భాగంగా మనం చెప్తున్నామో అది ఆ భారత్ పెట్రోలియం పంపు మొయినాబాద్లో ఉంది. మొయినాబాద్లోని భారత్ పెట్రోలియం పంపులో అయ్యప్ప అనే ఎవరైతే టెక్నీషియన్ ఉన్నారో ఆ టెక్నీషియన్ అక్కడ ఇన్స్టాల్ చేశారు. భారత్ పెట్రోలియంకి సంబంధించి మొయినాబాద్లో ఉంది. మొయినాబాద్లో ఉన్న దాన్ని అయ్యప్ప అనే టెక్నీషియన్ అక్కడ ఇన్స్టాల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం నయారా పెట్రోల్ పంప్ అంటే కొత్తది కాబట్టి అది ఏమైనా లాభాలకు ఆశపడిందేమో అనుకోవచ్చు, కానీ బట్ ఎప్పటి నుంచో ఉన్న భారత్ పెట్రోలియం కూడా అదే తరహా మోసాలకు సిద్ధపడినట్టుగా అందులో భాగంగానే ఈ టెక్నీషియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ఈ మోసం చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక థర్డ్ పెట్రోల్ పంప్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. థర్డ్ పెట్రోల్ పంపు మీరు మా స్క్రీన్ మీద చూడొచ్చు, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు. ఆ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఎక్కడైతే చాంద్రాయన్ గుట్టలో ఉంది, చాంద్రాయన్ గుట్టకు సంబంధించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో కూడా ఈ ట్యాంపరింగ్కి సంబంధించిన అనుమానాలు కనిపిస్తున్నాయి. అందులో అయ్యప్పనే దీన్ని కూడా ఇన్స్టాల్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక 4th పెట్రోల్ పంపుకి వెళ్తే 4th పెట్రోల్ పంపుకు సంబంధించిన సమాచారాన్ని మీరు గమనిస్తే 4th పెట్రోల్ పంపు అది బోడుపల్లో ఉంది. బోడుపల్లో అయ్యప్పనే దీన్ని కూడా ఇన్స్టాల్ చేశాడు. అది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు కానివ్వండి, నయారా పెట్రోల్ పంపులు వీటిలో ఎక్కువగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే అయ్యప్ప దీనికి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ కీలకంగా వ్యవహరించే క్రమంలో వాళ్ళు ఈ పెట్రోల్ పంపులో కూడా ఆ చిప్పును అమర్చినట్టుగా మా దగ్గర సమాచారం ఉంది. ఇక మరొక పెట్రోల్ పంపుని చూస్తే మరో పెట్రోల్ పంపు కూడా మనకు పటాన్చెరులో ఉంది. పటాన్చెరులో ఏలూరు భాష ఈ ఎస్ఆర్ పెట్రోల్ పంప్ ఏదైతే ఉందో బోడుపల్లో దాన్ని ఇన్స్టాల్ చేశారు. సరే, ఇది బోరబండ ఎస్ఆర్ పెట్రోల్ పంపు బోరబండలో చేశారు. ఇది ఏలూరు భాష అలాగే బాబు ఇద్దరూ కలిసి ఇక్కడ ఈ పెట్రోల్ పంపులో ఇన్స్టాల్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి చాలా పెట్రోల్ పంపుల్లో ఇలాంటి ట్యాంపరింగ్ జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక వీటన్నిటికీ సూత్రధారులుగా ఉన్న సంబంధించిన వివరాలు మనం గతంలోనే చెప్పాము. జోజో జోసెఫ్ కానివ్వండి, అలాగే రమేష్ ప్రజాపతి ఇద్దరు కలిపి అక్కడి నుంచి వీటిని తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళని కలుపుకొని వాళ్ళని యూజ్ చేసుకొని ఈ మొత్తం రాకెట్ని నడిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నర్సింగ్ అలియాస్ కుమార్
ఈయన చిట్యాల తెలంగాణలో నుంచి ఉన్నారు, అక్కడి నుంచి వీటన్నిటిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యప్ప భార్గవ్ విజయవాడ కేంద్రంగా నడిపిస్తున్నాడు, కానీ అది కూడా నడిపిస్తున్నాడు. ఇక మరో పెట్రోల్ పంపు కూడా ఉంది, పెట్రోల్ పంపు ఎస్ఆర్ పెట్రోల్ పంపు, అది బబ్లు దీన్ని ఇన్స్టాల్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇట్లా ఓవరాల్గా చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి వందలాది పెట్రోల్ పంపులు ఈ చిప్పుని వాడుకొని ఓవైపు నిర్వాహకులను తో కలిసి ఈ చేసుకుంటూ ఎవరైతే వినియోగదారులని అడ్డంగా మోసం చేస్తున్నారు. ప్రతి లీటర్కు దాదాపుగా 60 ml నుంచి 100 ml దాకా మోసానికి పాల్పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఎలా ఆపరేట్ చేస్తారో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను మీకు. ఇది ఎలా గుర్తించాలి, ఎలా గుర్తుపట్టాలనే సందర్భంలో వాళ్ళు ప్రతి ఒక్క వినియోగదారుడు వచ్చిన ప్రతి ఒక్క వినియోగదారుడికి ఒకే తరహా మోసం చేయట్లేదు. ఎప్పుడైతే మీరు పెట్రోల్ పోసుకోవడానికి కానివ్వండి, డీజిల్ పోసుకోవడానికి కానివ్వండి, ఒక వెహికల్ వచ్చినప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా ఆ బంక్ దగ్గరికి వెళ్ళాలి లేదా ఆ పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని గైడ్ చేస్తారు. గైడ్ చేసిన తర్వాత మిమ్మల్ని మాటల్లో పెట్టి 0 చూపించి పెట్రోల్ పట్టడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఒక రిమోట్ ఉంటుంది, ఆ రిమోట్ని యూజ్ చేసి ఆ రిమోట్ ఆన్ చేయగానే ఆ రిమోట్ ద్వారా ఆ పెట్రోల్ ఏదైతే వస్తుందో, డీజిల్ ఏదైతే వస్తుందో దాని రీడింగ్ కరెక్ట్గా ఉంటుంది, కానీ అది వెళ్ళే పంపింగ్ మాత్రం చేంజ్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే పెట్రోల్ ట్యాంపరింగ్కి సంబంధించిన మెటీరియల్లో గ్యాంగ్ ఏదైతే ఉందో, ఆ మాఫియా ఏదైతే ఉందో, ఆ మాఫియాకి సంబంధించిన డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అలాగే మరొకసారి చెప్పబోతున్నాను, ఏదైతే ఈ పెట్రోల్ పంపులు ఏవైతే మేము ఇప్పుడు చెప్తున్నావో అవి 100% ఇన్స్టాల్ చేసింది అన్నది మాకు సమాచారం ఉంది. బట్ అనుమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద చెక్ చేయాల్సిన బాధ్యత లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి ఉంది. లీగల్ మెట్రాలజీకి సంబంధించిన వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ నేను పంపించబోతున్నాను. వాళ్ళు సమాచారం అందుకున్న తర్వాత ఎలా రెస్పాండ్ అవుతారు, దీనిపైన చర్యలు తీసుకుంటారా లేదా అన్న విషయం పైన కూడా కొన్ని అనుమానాల నేపథ్యంలో అది ఏమవుతుంది అన్నదైతే నేను చెప్పాలి. ఇక మరొక తరహా మోసం కూడా నడుస్తుందని చెప్పాను. ఆ మోసము చాలా క్లియర్గా, ఒకటి ఈ ట్యాంపరింగ్ ద్వారా తక్కువ డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి వస్తుంటే మరొక తరహా మోసం ఉంది. ఆ మోసంలో డీజిల్ని, పెట్రోల్ని కల్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఇవి సిటీలు కాకుండా రూరల్ ఏరియాలో కానివ్వండి, లేకపోతే కొద్దిగా రిమోట్ ప్లేసెస్లో వీటికి సంబంధించి అనుమానాలు మనకు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగా ఎక్కడెక్కడ అవుతుంది అనే విషయాలు కూడా నేను అందిస్తాను. మొదట అసలు ఈ కల్తీ ఎలా జరుగుతుంది అనే విషయంపైన ఒకసారి మనం చర్చించే ప్రయత్నం చేద్దాము. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేది మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వెంకటేష్ని నేను ఒకసారి కాంటాక్ట్ చేస్తాను. అంతలోపు ఈ మొత్తం వ్యవహారం మనం చూస్తున్నాం. మెటీరియల్ పంపిణీదారులు కానివ్వండి, ఈ మెటీరియల్ను ఎలా సప్లై చేస్తున్నారు, వాటిని తీసుకొచ్చి ఎలా ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి నేను చెప్పాను చాలా క్లియర్గా. ఏదైతే డిస్ప్లే బోర్డు ఉంటుందో, డిస్ప్లే బోర్డులో ఇప్పుడు మీరు ఆయన చేతిలో చూస్తున్న బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డులోనే ఈ మ్యానిపులేషన్ మొత్తం జరుగుతుంది. ఈ బోర్డులోనే ఆ మ్యానిపులేషన్ సంబంధించిన చిప్పును అమరుస్తారు. ఆ చిప్పును అమర్చి ఆ చిప్పును ప్రోగ్రామింగ్ చేసి ఏదైతే ఉందో అక్కడి నుంచి పంప్ అయ్యే డీజిల్కి ఇక్కడ చూపించే డిస్ప్లేకి సంబంధం లేకుండా అక్కడి నుంచి పంప్ అయ్యే డీజిల్ మాత్రం 60 ml నుంచి 100 ml తక్కువగా పంప్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో దీంట్లో మాత్రం మీటర్ ప్రకారము 100% అంటే 100% వాళ్ళకి డెలివరీ అయిపోయినట్టుగానే మీటర్ రీడింగ్ చూపిస్తుంది. ఎక్కువ శాతం వీళ్ళు టార్గెట్ చేసేది రూరల్ ఏరియాస్లో కానివ్వండి, అర్బన్ ఏరియాస్లో కానివ్వండి, ఎక్కువ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకునే బళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఆ వెహికల్స్ ఏదైతే సరిగా వర్క్ చేయవో వాటి మీద కూడా వీళ్ళు టార్గెట్ చేసి, ముఖ్యంగా ఎవరైతే ఆ పెట్రోల్ డీజిల్ పోయించుకోవడానికి వాహనదారులు వస్తారో వాళ్ళని ఆ పెట్రోల్ పంప్ ఏదైతే ఉందో ఆ పంపు వైపు వాళ్ళే పంపిస్తారు. పంపించి ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోండి, డీజిల్ కొట్టించుకోండి అంటారు. అక్కడే ట్యాంపరింగ్ జరుగుతుంది. ఒక్కసారి వాళ్ళు గమనించిన తర్వాత రిమోట్తో ఆపరేట్ చేస్తూ వీటిని యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక కల్తీకి సంబంధించిన వివరాలు కూడా నేను అందించే ప్రయత్నం చేస్తానని ముందుగానే చెప్పాను. మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి తన దగ్గరికి వెళ్దాము. అసలు ఈ ట్యాంపరింగ్ గురించి కానివ్వండి, ఈ కల్తీ గురించి కానివ్వండి, ఎలా జరుగుతుంది అనే విషయానికి సంబంధించిన సమాచారం అందించారు వెంకట్. రైట్ చిదంబర్, తెలుగు రాష్ట్రాల్లో చిప్ మాఫియా అంటే పెట్రోల్ ట్యాంపరింగ్ లక్ష్యంగా చిప్ మాఫియా ద్వారా ఒక పెద్ద స్కెచ్ వేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నెల 22వ తారీఖు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ రాష్ట్రం ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఒకేసారి విజిలెన్స్ దాడులు నిర్వహించినప్పుడు ఆల్మోస్ట్ 75 పెట్రోల్ బంకుల్లో ఈ చిప్ మాఫియా ద్వారా ఈ విధంగా పెట్రోల్ ట్యాంపరింగ్ జరుగుతుందని, పెట్రోల్ని తగ్గించి అంటే రావాల్సిన దానికంటే కూడా తక్కువ దాన్ని ఆపేసి కోట్లు జమ చేసుకుంటున్నారు, దోచేస్తున్నారు, వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారనే అంశం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక దాడుల్లో స్పష్టంగా మొన్న 22వ తారీఖు తేలింది. అంతేకాదు మనం బిగ్ టీవీ బీఆర్కే న్యూస్ ఎక్స్పోజ్లో కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అనంతపురం జిల్లా జరిగినటువంటి ఒక చిప్ మాఫియా దాన్ని తీగలాగితే డొంక మొత్తం కదిలినట్టుగా ఆల్మోస్ట్ దాని లింకప్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా పెట్రోల్ స్టేషన్లలో ఎవరు మెటీరియల్ సప్లైదారులు ఎవరు చిప్ ఇన్స్టాల్ చేస్తారు, ఎలా వస్తుంది ఏంటి అనేది ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మన స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇన్ డీటెయిల్డ్గా 1 by 1 చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్ అప్ లాగా మారిపోయి ప్లాన్తో ఒక ముందస్తు ఇన్ఫర్మేషన్తోనే
పెట్రోల్లో చోరీ జరిగేలాగా, రావాల్సిన దానికంటే తక్కువ వచ్చేలాగా, ద్వారా ఏంటంటే ఎక్కువ డబ్బులు మిగిల్చుకునేలాగా. సో ఈ విధంగా 2 కోట్లకు పైన, 2 కోట్ల రూపాయలు, 70 లక్షలు, ఆల్మోస్ట్ 50 లక్షలు, 2 కోట్ల 50 లక్షలు సుమారు సేవ్ చేసుకున్నారంటే మనకు ఎక్స్పోజ్లో అర్థమైన దాన్ని బట్టి, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి దాదాపు లక్షల్లో లీటర్లలో దాన్ని కుదిరితే కోట్లాది రూపాయల మేర లబ్ధి పొందినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మీరు అన్నట్టుగా కల్తీ గురించి ఏంటంటే, కల్తీ రకరకాల ఎక్కువ కిరోసిన్ మెయిన్గా మనం ఎక్కువ ఉంటుంది. కిరోసిన్ ద్వారా కలిపి డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, వాటిలో కిరోసిన్ కలిపి కల్తీ చేస్తున్న విషయం అయితే మనం రీసెంట్ టైమ్స్లో కానీ లేదా చాలా రోజులుగా వస్తున్న పద్ధతి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా విధంగా అంటే, పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఫిల్టర్స్ అని ఉంటాయి. ఆ ఫిల్టర్స్ తీసుకొని మనకి ఏదైనా అనుమానం వచ్చినట్లయితే, ఖచ్చితంగా పలానా పెట్రోల్ బంక్లో ఈ విధంగా కల్తీ అవుతుందని ఒక అనుమానం వస్తే, లేదంటే పెట్రోల్ చూసి మనం ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే, ఖచ్చితంగా పెట్రోల్ బంక్ సిబ్బంది నుంచే ఆ ఫిల్టర్ పేపర్ని తీసుకొని అక్కడ కనుక మనం పెట్రోల్ గన్ ద్వారా వేసినటువంటి ఏదైతే డ్రాప్స్ ఉంటాయో ఆ డ్రాప్స్ దగ్గర మచ్చలు కనుక ఏర్పడినట్లయితే ఖచ్చితంగా అది కల్తీగా చూడాలి. మచ్చలు లేకుండా క్లీన్గా ఉన్నట్లయితే, అది ఎక్కడైతే మనకి పెట్రోల్ గన్ ద్వారా పడుతున్న పెట్రోల్ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో, లిక్విడ్ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కనుక క్లీన్గా ఉన్నట్లయితే అది ఒరిజినల్గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో చిప్ ఎపిసోడ్ మొత్తం కూడా మనం చూసాం, ఏ స్థాయిలో ఏ విధంగా జరుగుతుంది, ఏంటి, ఎట్లా, ఎవరెవరు దీన్ని మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు ఎవరు, దాన్ని ఇన్స్టాల్ చేసే వాళ్ళు ఎవరు, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు, తద్వారా ఏ విధంగా స్టెప్ బై స్టెప్ మూవ్ వెళ్తారు అనేది కూడా మనం చూసాం. ఇప్పుడు కల్తీ అనేది మాత్రం ఖచ్చితంగా ఇథనాల్ కలిపే, అది ఇథనాల్ మిక్స్డ్ పెట్రోల్ అనేది ప్రభుత్వ ప్రపోజలే కాబట్టి అది త్వరలోనే ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. కొంత 2025 నాటికి కొంత అంటే దాని పర్సంటేజ్, ఇథనాల్ లిక్విడ్ కలిపే పర్సంటేజ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. దాన్ని మాత్రం మనం దాన్ని కల్తీ ప్రాస్పెక్ట్ మనం చూడలేం కాబట్టి, బట్ కిరోసిన్ ద్వారానే ఎక్కువ మనకు తెలిసిన వాటిలలో కల్తీ దొరుకుతున్నట్లయితే అర్థమవుతుంది. ఎస్, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ అనేటప్పటికీ ఆ డీజిల్ రేటు, అలాగే ఇప్పుడు కెరోసిన్ ఏదైతే అమ్ముతున్నారో దానికి సంబంధించిన ఆ క్యాల్కులేషన్స్ అయితే ఖచ్చితంగా చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఒక పరిమిత మోతాదుతో ఒకవేళ డీజిల్లో కెరోసిన్ కలిపినా సరే, పెట్రోల్లో మిథనాల్ కలిపినా సరే, అది డిఫరెన్స్ కనిపించదు. ఆ కనిపించని నేపథ్యంలోనే దీనికి అక్రమాలకు పాల్పడుతున్నారో తెలుస్తుంది. అయితే ఈ సందర్భంలో ఏదైతే వినియోగదారులు ఉన్నారో, వినియోగదారులకి ఖచ్చితంగా దీని మీద హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా వినియోగదారులు ఎలా వ్యవహరించాలంటారు? ముఖ్యంగా వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఆ పేపర్ ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి పెట్రోల్ పంప్ వాళ్ళని అడగొచ్చా? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా ఏదైనా అనుమానం వస్తే వినియోగదారుకి ఎవరికి అనుమానం వచ్చినా సరే, సిబ్బంది దగ్గర అది ఫిల్టర్ పేపర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ పేపర్ని అడిగి కూడా తీసుకోవచ్చు. అది రైట్గానే, వినియోగదారుడు దాన్ని రైట్గానే భావించాల్సిన హక్కుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అతను డబ్బులు పే చేసి పెట్రోల్ తీసుకుంటున్నాడు కాబట్టి అతని అనుమానం ఉంటే దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా సదరు యాజమాన్యంపై ఉంటుంది. సో తద్వారా గైడ్లైన్స్ ప్రకారం కూడా ఆ పేపర్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని అడిగి తీసుకోవాలి. ఎప్పుడైతే పెట్రోల్ గన్ ద్వారా కొన్ని డ్రాప్స్ ఆ పేపర్ మీద వేయించుకోవటం, తద్వారా ఏంటంటే అక్కడ ఏదైనా మచ్చలు ఏర్పడితే, అంటే క్లీన్గా ఉంటే అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఒకవేళ మచ్చలు ఏర్పడినట్లయితే ఖచ్చితంగా అది కల్తీగానే భావించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే దానికి సంబంధించిన నిపుణులు కూడా దాని ఇండికేషన్స్ కానీ, దాని సంకేతాలు కానీ వెల్లడించిన పరిస్థితి ఉంది. బట్ ప్రతి వినియోగదారుడు కూడా అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఫిల్టర్ పేపర్ తీసుకొని అక్కడికాడు పరీక్షించుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఎస్, థ్యాంక్ యూ వెంకట్. మనం ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ పెట్రోల్ ట్యాంపరింగ్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ అన్నది చిన్నది కాదు. ఎందుకంటే ఒక్కొక్క పెట్రోల్ పంపులో దాదాపుగా కోట్లాది రూపాయలకు సంబంధించిన స్కామ్ జరుగుతుంది అనేది ఇప్పటికే మన దగ్గర సమాచారం ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇప్పటికే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు ఇస్తున్నాము. ఈ ఎక్స్పోజ్ చేసే క్రమంలో కీలకమైన అంశము, ఇప్పటికే దీనికి సంబంధించి మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం కొద్దిమంది చేస్తున్నారు. తప్పు జరగలేదని కొద్దిమంది, తప్పు జరిగినా సరే దాన్ని పట్టించుకోకుండా ఉండాలని మరి కొద్దిమంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ బట్ బీఆర్కే న్యూస్ ఎప్పుడు ఇలాంటి బెదిరింపులకు కానివ్వండి, అదిరింపులకు కానీ లొంగదు అని మరొకసారి బీఆర్కే న్యూస్ ముఖంగానే మరొకసారి వాళ్లకు చెప్తున్నాను. అంతేకాకుండా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న మోసం చిన్నదా పెద్దదా అన్నది కాదు, మోసం అన్నది మోసమే. ఆ మోసం చేస్తున్న నేపథ్యంలో ఎక్స్పోజ్ ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ తరఫున మేము ఖచ్చితంగా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాం. అందులో భాగంగానే ఈ పేర్లన్నీ మనం బయటికి తీసుకున్నాడు. ఆ పేర్లు తీసుకొచ్చే క్రమంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళకి సంబంధించిన సమాచారం మనకు అందిన తర్వాతనే మనం చెప్పాము. ఇంకొకసారి నేను తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మనము ఎగ్జాంపుల్ చెప్పడానికి మాత్రమే కొన్ని పేర్లు మనం తీసుకుంటామో, అందులో భాగంగానే కొన్ని పెట్రోల్ పంపులకు సంబంధించిన వివరాలు మనం ఇస్తున్నామో, ఆ వివరాలకు సంబంధించి మరొకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే హైదరాబాద్లోని సంతోష్ నగర్ కానివ్వండి, బోరబండ కానివ్వండి, అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మొయినాబాద్ కానివ్వండి, అక్కడంతా కూడా ఇలాంటి చిప్ మాఫియా ఇప్పటికే ఎంటర్ అయింది. ఆ చిప్పులను అమర్చి ఇప్పటికే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంటే, ఇక ఆ ట్యాంపరింగ్ ద్వారా ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తము 8,000 పెట్రోల్ పంపులు ఉన్నాయి. 8,000 పెట్రోల్ పంపులకు గాను మనం చూస్తే అక్కడ సమాచారాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు 8,000 పెట్రోల్ పంపుల్లో కొన్ని పెట్రోల్ పంపులు ఏవైతే ఉన్నాయి కంపెనీ ఆపరేటెడ్
ఆపరేటెడ్ పెట్రోల్ పంప్స్ ఉన్నాయి. అవి కాకుండా పోలీసులు కానివ్వండి, మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వాళ్ళ ఆపరేటెడ్ పెట్రోల్ పంప్స్ ఉన్నాయి. వాటిలో మాత్రం ఎలాంటి ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదు. అందుకని వాటిని టచ్ చేసే ప్రయత్నము వీళ్ళు చేయట్లేదు. కానీ బట్ ఎవరైతే ఇండిపెండెంట్గా ఉన్నారో చిన్న చిన్న పెట్రోల్ పంపులు ఉన్నాయో, ఎక్కువ శాతము పెద్దగా కాన్సన్ట్రేట్ చేయని పెట్రోల్ పంపులు ఉన్నాయి, వాటిలో ఈ చిప్పులను అమర్చుతున్నారు. ఆ చిప్పులను అమర్చడానికి వాళ్ళు యూజ్ చేస్తున్న మెథడ్ కూడా ఏంటంటే, ఒక్కసారి ఒక పెట్రోల్ పంప్ అతను ఎవరు ఇన్స్టాల్ చేసుకున్నారంటే ఆ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళని మాత్రమే బేస్గా చేసుకొని ముందుకెళ్తున్నారు. ఇక అందులో భాగంగానే మనం చూస్తున్నాం మొయినాబాద్లోని భారత్ పెట్రోలియం పంపు ఇలా ఇప్పటికే ట్యాంపరింగ్కి గురైందని, ఆ ట్యాంపరింగ్ చేసినది అయ్యప్ప అని కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇక నెక్స్ట్ పెట్రోల్ పంపును మనం గమనిస్తే, నెక్స్ట్ పెట్రోల్ పంపు అది కూడా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్న పెట్రోల్ పంపులని మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే సంతోష్ నగర్లోని ఎస్ఆర్ పెట్రోల్ పంపులు, ఈ 2 పెట్రోల్ పంపులు అక్కడ ఉన్నాయి. 2 పెట్రోల్ పంపులు కూడా ఇప్పటికే చిప్పుని ఇన్స్టాల్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ చిప్పుని ఇన్స్టాల్ చేసి తద్వారా ఏదైతే లాభం వస్తుందో ఆ లాభాన్ని వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నయారా పెట్రోల్ పంప్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక మరొకరి చంద్రాయన్గుట్టలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు కూడా ఇలాంటిదే ఉంది. అలాగే మొయినాబాద్లోని భారత్ పెట్రోలియం పంపు, బోడుపల్లిలో ఉన్న ఒక ఇండియన్ పెట్రోలియం పంపు కూడా ఇలానే చేస్తుంటే, ఇక పటాన్చెరులో ఒక హెచ్పి పెట్రోల్ పంప్ ఉంది, అందులో బిహెచ్ఎల్ రోడ్లో ఉంటుంది, అది కూడా ఇలానే చేస్తుంది. ఇవన్నీ కూడా ఏలూరు భాష అలాగే జోజో జోసెఫ్ ఇద్దరు కలిసి వీటన్నింటినీ ట్యాంపర్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక అనంతపురం డిస్టిక్ అండ్ కర్నూలు డిస్టిక్స్ 2 జిల్లాల్లోనూ గమనిస్తే కడపతో కలిపి దాదాపుగా 60 నుంచి 70 పెట్రోల్ పంపుల్లో ఇప్పటికే ఇన్స్టాల్ అయ్యి ఇప్పటికి కూడా ఇంకా నడుస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారులకు సమాచారం ఇస్తే అధికారులు దానికి సంబంధించి చర్యలు చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రెండింటినీ మాత్రం అక్కడ గోపీకృష్ణ అనే టెక్నీషియన్ అలాగే ఏలూరు భాష అనే సప్లయర్ వీళ్ళిద్దరూ కలిపి అనంతపురము, కడప అలాగే కర్నూలు ఈ 3 జిల్లాలకు కలిపి దాదాపుగా 70 పెట్రోల్ పంపుల్లో ఈ చిప్పులు ఇన్స్టాల్ చేసినట్టుగా మాకు సమాచారం అందుతుంది. ఇక ఇలాంటిదే కాకుండా మరొక కీలకమైన కింగ్ పిన్ ఇక్కడ ఉన్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి ఆయన నాగిరెడ్డి అనే వ్యక్తి ఒక సిండికేట్ని ఫామ్ చేశారు. అక్కడ ఏదైతే శ్రీకాకుళం జిల్లా ఉందో, విజయనగరం జిల్లాలో ఒక సిండికేట్ని ఫామ్ చేశారు. సిండికేట్ని ఫామ్ చేసి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 80 నుంచి 90 పెట్రోల్ పంపులు ఆయన హయాంలోనే, ఆయన ఆధ్వర్యంలోని ట్యాంపరింగ్కి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓవరాల్ ఇలా చూస్తే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలు కలిపి చాలా పెట్రోల్ పంపుల్లో ఇలాంటి ట్యాంపరింగ్ జరుగుతుంది. ట్యాంపరింగ్ సంబంధించి అధికారులు ఇప్పటికీ ఎవరైనా ఫిర్యాదు ఇస్తే తప్ప వాటిని పట్టుకోని పరిస్థితి, వాళ్ళని చెక్ చేయని పరిస్థితి. మరొక కీలకమైన అంశం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఏదైనా సరే ట్యాంపరింగ్కి గురైనట్టుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఆ ట్యాంపరింగ్కి గురైన డివైస్ని వాళ్ళు ఒక ల్యాబ్ పంపించాలి. ఆ ల్యాబ్ ఎక్కడ ఉంటుంది అంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో వాళ్ళ దగ్గరికి ఆ బోర్డుని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు చెక్ చేసిన తర్వాత కొన్ని దాంట్లో ఏమో డిఫెక్ట్ ఉందని, కొన్ని దాంట్లో ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం ఉందని, మరికొన్ని వాటిలో మాత్రం ఇతరత్ర కారణాలు చూపించి అందులో చిప్పు అమర్చిన విషయాన్ని మాత్రం బయటకు వెల్లడించకుండా కేవలం దాన్ని మాల్ ఫంక్షన్ గానో లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ గానో మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు మేము సేకరిస్తున్నాం. ఆధారాలు సేకరించిన తర్వాత దానిపైన కూడా పూర్తి స్థాయిలో మేము ఎక్స్పోజ్ చేస్తాం. ఈ ఎక్స్పోజ్ చేసే క్రమంలో మరొక కీలకమైన అంశము, ఇది ఒక సజెషన్గా ప్రతి ఒక్కరు తీసుకోండి. ఏదైతే మీరు పెట్రోల్ పంపులో వెళ్ళి పెట్రోల్ వేయించేటప్పుడు అక్కడ పెట్రోల్ ఆన్లైన్లో మీరు పే చేయాలనుకుంటే క్రెడిట్ కార్డులు కానివ్వండి, డెబిట్ కార్డులు కానివ్వండి, లేకపోతే యూపీఐ పేమెంట్స్ ద్వారా కానీ మీరు పేమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. అందులో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల ప్రాబ్లం ఎందుకంటే ఏదైతే స్వైపింగ్ మిషన్ ఉంటుందో స్వైపింగ్ మిషన్లో మీరు స్వైప్ చేస్తారు. కానీ ఎవరైతే యూపీఐ వాడుతున్నప్పుడు అక్కడ వాళ్ళు అయితే పిఓఎస్ మిషన్ తీసుకొస్తున్నారు, లేదా ఫోన్లలో వాళ్ళు చూపించే ఒక స్కానర్కి డబ్బులు వేసే ప్రయత్నం చాలామంది చేస్తుంటారు. అయితే ఇక్కడ ఏదైతే మీరు చూపుతున్న ఫోన్లు ఉన్నాయో ఆ ఫోన్లకు సంబంధించి అదంత సేఫ్ కాదు. ఎందుకంటే ఆ డేటాని మరొకసారి హ్యాకర్లు కానివ్వండి, లేకపోతే ఎవరైతే దీంట్లో ఇప్పటికే ఈ సైబర్ క్రైమ్లకు పాల్పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఒకవేళ వీళ్ళు కానీ మిలాఖత్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ డేటా ఎవరి చేతులకైతే వెళ్ళకూడదో వాళ్ళ చేతికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి అకౌంట్కి వేస్తున్నాము, ఏ స్కానర్ని మనం స్కాన్ చేస్తున్నాం అనేది కూడా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. దానికి సంబంధించి మరికొన్ని ఆధారాలు ఉన్నాయి, వాటిని కూడా మేము ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక్క విషయం అయితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొదటిది, ఈ చిప్పుల ద్వారా నిర్వాహకులతో కలిసి అక్కడున్న టెక్నీషియన్లు వీటిని స్కామ్ చేయడం ద్వారా కొద్దిగా అమౌంట్ సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు కొన్ని చోట్ల కల్తీ కూడా జరుగుతుంది. ఆ కల్తీకి సంబంధించి మీరు పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ కల్తీ జరిగే క్రమంలో ఇప్పటికే ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు కూడా దాని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానికి ఎంతో కొంత అడ్డుకట్ట అయితే వచ్చింది. దానికి తోడు కెరోసిన్ అవైలబిలిటీ అనేది కూడా బాగా తగ్గిపోయిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మరొక కీలకమైన అంశం మాత్రం ఏదైతే యూపీఐ పేమెంట్ చేసే క్రమంలో ఇండివిజువల్ క్యూఆర్లకు ఏదైతే స్కాన్ చేస్తున్నారో తద్వారా జరిగే నష్టానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఎక్స్పోజ్లో ఏదైతే ఈ పెట్రోల్ పంపుల్లో జరుగుతున్న మోసాలకు సంబంధించి
సంబంధించిన వివరాలు అందించే ప్రయత్నం బీఆర్కే న్యూస్ చేసింది. ఇది ఇక్కడితో ఆగదు. ఎవరైతే ఇవైతే చేస్తున్నారో వాటిని ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తాము. దానికి తోడు నెక్స్ట్ టైం నుంచి ఆధారాలతో సహా వాటిని ప్రజెంట్ చేస్తాము. అంతేకాకుండా ఏవైతే ఇలాంటి చిప్ మాఫియా ఏదైతే మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తుందో, ఎవరైతే మాతో కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారో ఆటలు ఏవి సాగవు అని చెప్పి మరొకసారి బీఆర్కే న్యూస్ తరఫున నేను చెప్తున్నాను. అది ఎలాంటి పరిస్థితుల్లోనూ సాధ్యమయ్యే పని కాదు. మీరు ఏవైతే తప్పులు చేస్తారో ఆ తప్పులు ఆపేయండి తప్ప ఆ తప్పులు ఆపకుండా మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేసినా, మమ్మల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేసినా అది జరిగే పని కాదు. ఇది వాటి బీఆర్కే ఎక్స్పోజ్ మనం చూస్తున్నాము. ఈ ఎక్స్పోజ్లో పెట్రోల్ పంపులో జరుగుతున్న మోసాలు కానివ్వండి, అక్కడ అమర్చిన చిప్లకు సంబంధించిన వివరాలు అందించాము. ఇలాంటి మరికొన్ని ఎక్స్పోజ్ అంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో లేకపోతే ఏవైతే అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో వాటిని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం బీఆర్కే న్యూస్ ఎవ్రీడే చేస్తూ ఉంటుంది. సో దాన్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.